ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24 వచనం నుండి 24 వచనం చదువుతానండి. ఉమ్, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, ఏ, మరి దేవుడు తన కుమారుని లోకమును పంపించినప్పుడు ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమునందు సమస్తమైనటువంటి అధికారం ఆయనకి ఇచ్చినాడు. సమస్తమైన అధికారం ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క శక్తి అంటున్నాడు అనమాట కదా. చూసినట్టయితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం అంటున్నాడు క్రీస్తు. కాబట్టి శక్తి, జ్ఞానం. కాబట్టి ఆయనే మనకు మరి శక్తియు జ్ఞానమైంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం క్రీస్తుల గురించి చెప్పేటప్పుడు. అది కొరకే కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే, క్రీస్తునందే గుప్తమైనట్టున్నవి అంటున్నట్టు, దాగి ఉంటున్నవి. కాబట్టి సమస్తమైన జ్ఞానమును ఆయన సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడైన దేవుడు. అట్లాగే బుద్ధి, వీటన్నిటి కూడా ఆయనలో ఉంటున్నాయి. కాబట్టి మనకు ఆయన అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కొట్టున్నాడు. యేసుక్రీస్తులో అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారికి అటువంటి జ్ఞానం ఆయన ఇస్తాడు. అటువంటి జ్ఞానం, ఆయన జ్ఞానం పొందిన వారముగా మనము ఈ లోకములో ఉండే కార్యాలు పరీక్షిస్తూ మనం జీవించవలసి అనుకుంటున్నాం. ఆ జ్ఞానము, ఆ బుద్ధి ఉపయోగించి ఏది లౌకికమైన కార్యము, ఏది పరసంబంధమైన కార్యం అనే దాన్ని జ్ఞానం, మన యొక్క జ్ఞానం కాదు, అది దేవుడిచ్చినట్టు బుద్ధి జ్ఞానం ద్వారా మనము తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించవలసిన వారుగా ఉంటున్నాం. అట్లాగే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, చూడండి 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగు చేయటకి దేవుని శక్తి అయి ఉంటున్నది. కాబట్టి సువార్త అనేటువంటిది దేవుని శక్తి. అందుకొరికి అపోస్తలుడైన పౌలు అంటాడు, మా యొక్క స్వార్థ మాటలు చేత కాదు కానీ దేవుని యొక్క శక్తితో ఉంటున్నది. కాబట్టి మనం దేవుని మాటలు ఇతరులు చెప్పినప్పుడు దాంట్లో దేవుని యొక్క శక్తి కూడా పనిచేసేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మర్చిపోకూడదు. ఏదో మామూలుగా ఒక చరిత్ర గ్రంథము, ఒక ఫిలాసఫీ గ్రంథం ఉంటుంది కాదు. ఇది జీవమిగిలిన వాక్యం. జీవమిగిలిన వాక్యము ఇది జీవింపజేసేదిగా ఉంటుంది అనమాట. అందుకొరకే అటువంటి శక్తి. అందుకొరకే మనం మొన్న వీడియోలో కూడా చూసాము, ఆయన క్రీస్తు మనకు జీవము పునరుత్థానం ఏంటున్నాడు. కాబట్టి ఆ జీవము పునరుత్థానం. అట్లాగే మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఈ ప్రభుని గురించి అక్కడ ప్రవచించిన కొన్ని ప్రవచనాలు మనం చూస్తాం. చూడండి ఏమంటున్నాడు 9వ అధ్యాయం 6వ వచనములో, రైట్, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి ఎంత గొప్ప నామం ఆయనకు. చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన శక్తి, ఆయన బలవంతుడు, ఈజ్ ఏ స్ట్రాంగ్ మైటీ గాడ్, నిత్యుడు తండ్రి అనేటువంటి కార్యం చూస్తున్నాం. ఈ ప్రవచనం ఎట్లాగా నెరవేరినదంటే చూడండి 11వ అధ్యాయంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించును, ఆత్మ అతని మీద నిలుచును, యెహోవా భయముతో అతని పైన శ్వాసకొండు. అతని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం ఉంటున్నది. యేసుక్రీస్తు గురించిన ప్రవచనంలో ఏమంటాడంటే దేవుని యొక్క ఆత్మ, జ్ఞానము, బలము, ఇవన్నీ కూడా ఆయనలో కలిగిన వాడుగా ఉంటున్నాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు క్రీస్తు యేసు. అందుకొరకే మనం చూస్తుంటున్నాము. అది 28వ అధ్యాయంలో కూడా చెప్తాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో, జనములు
సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచనా శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయనే మనకు అధికమైన బుద్ధి జ్ఞానము అనుగ్రహించేవాడు అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంటున్నది అనమాట. కాబట్టి క్రీస్తు మనకు ఏమంటున్నాడు? జ్ఞానమును మరి శక్తియునైంటున్నాడు. తండ్రి యొక్క లేక దేవుని యొక్క జ్ఞానమును శక్తి. ఎందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడంటే, గమనించినట్లయితే రైట్ 3వ అధ్యాయము 10వ వచనం 8 నుంచి ఉంటుంది ఇక్కడ. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించి, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం సువార్త ద్వారా అంటే క్రీస్తు యేసును ప్రకటించడం ద్వారా ఉద్దేశించి శోధింప శక్యముగా క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును. కాబట్టి శోధింప శక్యముగా అని మనుష్యుడు ఏ విధంగానూ ఆయన జ్ఞానాన్నో ఆయన యొక్క మరి మహిమను శోధించలేడు. అయితే ఆయన ఐశ్వర్యమును కూడా శోధించ శక్యముగా వాడు అంత ఉన్నతుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయము 6వ వచనం అండి. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నామంటే చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఏముంటుంది? అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. కాబట్టి దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో కుమ్మరించబడేటువంటిది. అందుకొరకే ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుని యొక్క జ్ఞానమును మరి ఆయన యొక్క బలమైతున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఇటువంటి యొక్క మహిమను దేవుడు క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరుస్తుంటున్నాడు. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ద్వారా మనకు సమస్తం ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. కాబట్టి ఆయన సమస్తమునకు వారసుడిగా ఇట్టున్నాడు. కాబట్టి ఆయన ఏందే మరి సమస్తము కలిగి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం కదా. కాబట్టి యేసుక్రీస్తు మనకేమంటున్నాడు? మరి ఆయన జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, ఆయన అధికారము, ఆయన యొక్క మరి మహిమ సమస్తమును కలిగిన వాడై మరి ఈ దినాల అంతమందు పూర్వకాలంలో అయితే దేవుడు నేరుగా మాట్లాడినాడు. అయితే ఇప్పుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనతో మాట్లాడబడుకుంటున్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క శక్తి బలమును మనము ఆయన జ్ఞానాన్ని మనం చూడగలిగే వాళ్ళనుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసునందు మనకేముంటుంది? ఆయన యొక్క మహిమ కలిగినటువంటి ఆ యొక్క శక్తి, వివేచనా శక్తి మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనకి ఇవ్వబడిన వివేచన ఏంటంటే ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఏది దైవికమైనది, ఏది మరి దైవానికి విరోధమైనటువంటి కార్యాన్ని మరి డిజర్నింగ్ స్పిరిట్ అంటారు. అంటే వివేచనా శక్తి కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించుంటున్నాడు. దాని ద్వారా ఆయన నామాన్ని మనం ఎప్పుడు మనం గణపరచవలసి అనుకుంటున్నాం.